హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఎట్ ఆస్ట్రేలియా. ఈరోజు నేను ఫిష్ ఫ్రై స్నాక్స్ చూపించబోతున్నాను. ఇవి ఏంటంటే ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. అంటే ఎయిర్ ఫ్రైయర్లో చాలా తక్కువ ఆయిల్, అంటే జస్ట్ కర్రీకి ఎలా వేసుకుంటామో అంత తక్కువ ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మేము రెగ్యులర్గా అట్లీస్ట్ వీక్లీ వన్స్ 2 వారాలకు ఒకసారి అట్లా చేసుకుంటూ ఉంటాము. అది కంటిన్యూగా. ఏం కావాలన్నా? ఓకే, నేను ఇంగ్రీడియంట్ చూపిస్తాను, చూడండి. ఆస్ట్రేలియాలో మాకు ఫిష్ పిల్లర్స్ ఈ రకంగా దొరుకుతాయి. ముళ్ళు లేకుండా స్నాక్స్ కావాలంటే ఈ రకంగా దొరుకుతాయి. వీటిని తెచ్చుకొని కట్ చేసుకోవాలి, కడుక్కొని. ఇదిగోండి, ఫిష్ పిల్లర్స్ని కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దానికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్: ఆయిల్, కార్న్ఫ్లోర్, మైదా, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, జింజర్, గార్లిక్, పచ్చిమిర్చి ఇంకొంచెం స్పైసీ కావాలనుకుంటే ఎస్ బేబీ, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ ఒకసారి మ్యారినేషన్ చూపిస్తాను నేను. ఈ ప్లేట్లో ఉన్నంత వరకు ఇవి ప్లస్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ ప్లేట్లో ఉన్న ఇవన్నీ ఐటమ్స్ వేసి మారినేట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసి మారినేట్ చేసి పెట్టేశాను. ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, జింజరు, గార్లిక్, లైట్గా ఉప్పు ఇలా స్ప్రింకిల్ చేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం వేసాను. ఇవి కూడా కొంచెం అటు ఇటు కలిపి ఇవి 2 స్టోర్ చేసుకోవాలి. ఒక 1-2 అవర్స్ తర్వాత దీన్ని నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తాను. ఒక్కొక్కసారి ఓవర్ నైట్ ఉంచుతాను. ఓవర్ నైట్ ఉంచితే కొంచెం టేస్టీగా అనిపిస్తాయి. సో నేను మ్యాక్సిమం ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసి నెక్స్ట్ డే చేస్తాను. ఇదిగోండి, ఇది ఫిష్ మ్యారినేట్ చేసింది. వీటిని నేను ఇట్లా ఎయిర్ ఫ్రైయర్లో ఫిల్ చేస్తాను. అండ్ ఇదేమో చెప్పాను, జింజరు, గార్లిక్, ఆయిల్, కరివేపాకు అన్నీ చేసింది. అది లాస్ట్ 5 మినిట్స్ ముందు ఎయిర్ ఫ్రైయర్లో యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇవి వేసుకొని ఒక 20 మినిట్స్ కుక్ చేస్తాను. ఫిష్ని ఎయిర్ ఫ్రై కంటైనర్లో లోడ్ చేసేసాను. వీటిని నేను ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటాను. నేను కొంచెం క్రిస్పీగానే కుక్ చేస్తాను. సో నాది 1/2 అవర్ పట్టుద్ది. కానీ ఫస్ట్ 20 అవర్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని దాన్ని తిప్పేసేసుకొని మళ్ళీ ఇలాక జింజర్, గార్లిక్ అవి ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసి ఒకసారి మిడిల్లో వచ్చి చెక్ చేసుకుంటాను. నేను రోస్ట్ అయితే తిప్పేస్తాను. నేను కొంచెం క్రిస్పీగానే ట్రై చేస్తాను, మాకు అట్లా క్రిస్పీగానే ఇష్టము. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్ 5 మినిట్స్ అంటే 20-30 మినిట్స్ చేస్తాను మొత్తము. లాస్ట్ 5 మినిట్స్ ముందు ఇవి యాడ్ చేస్తాను. కరివేపాకు, జింజర్, గార్లిక్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి యాడ్ చేస్తాను. చాలా క్రిస్పీగా కరకలలు ఆడుతూ ఉంటే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీనిని మంచిగా ఇలా కరివేపాకుతో, ఈ జింజర్ ముక్కలతో, గార్లిక్ ముక్కలతో, పచ్చిమిర్చి అలా కలుపుతూ తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది జస్ట్ చాలా తక్కువ ఆయిల్ వాడాడు. ఎయిర్ ఫ్రైయర్లో చాలా తక్కువ ఆయిల్తో క్రిస్పీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఎట్ ఆస్ట్రేలియా. Thank you.